నిజామాబాద్ లో మొట్టమొదటిసారిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏకైక కాలేజ్ శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ప్రజలైతే హైయెస్ట్ టాప్ వైలేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరిగణలో తీసుకొని భారం తగ్గించాలని ప్రజలలో ఒకటేమో అవగాహన, రెండోది కొంచెం ఆర్థిక భారం తగ్గించాలా. మేడం చాలా చొరవ తీసుకొని ఈ విషయాన్ని నిజామాబాద్ పోలీస్ పరంగా చూస్తే కమిషనరేట్లో ఆర్మూర్, బోధన్ ఈ 3 సబ్ డివిజన్స్లో కూడా ఇప్పుడు ఒక SOP ఉంది మాకు. దాని ప్రకారము ఎవరైతే హైయెస్ట్ వైలేటర్స్ ఉన్నారో వాళ్ళను పరిగణలో తీసుకొని ఈ 9 రకాల వైలేషన్స్ని మేము 5 నుంచి 55 చాలాన్స్ పెండింగ్ ఉన్న వ్యక్తుల్ని మాత్రమే 38,193 వెహికల్స్లో ఈ చాలన్స్ ఉన్నాయి. వీళ్ళను అవగాహన కల్పిస్తాం. ఫస్ట్ టైం మేము నోటీస్ ఇస్తాము. నోటీస్లో చెప్తాం మీ మీద ఎంత చాలాన్ పెండింగ్ ఉందో విషయం. రెండోది, ఒకవేళ మీరు మీ సేవలో కట్టుకుంటే 100% కట్టవలసి వస్తుంది. మేడం డీజీ గారు చొరవ తీసుకొని దీన్ని మెగా లోక్ అదాలత్లో మేము మా ఛార్జ్షీట్తో పాటు ఎప్పుడైతే మా నోటీస్ని పరిగణనలో తీసుకొని మేము కట్టము, లోక్ అదాలత్లో మేము ప్రవేశపెట్టండి అని చెప్తే మేము ఒక ఛార్జ్షీట్ ప్రిపేర్ చేసి ఆ వైలేటర్స్ని ఉన్న చాలాన్లు MV యాక్ట్ ఎంత ఉంది, వైలేషన్ ఎంత, డబ్బులు ఎంత కట్టాలి అనేది ఒక ఛార్జ్షీట్లో తీసుకొని వాళ్ళను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. దాంట్లో గౌరవ కోర్టు అప్ టు 50% దీంట్లో పరిగణనలు తీసుకుంటుంది. దాన్ని బట్టి ఇట్లాంటి అవకాశాన్ని మళ్ళీ నిజామాబాద్ ప్రజలందరూ, ఇది ట్రాఫిక్కే ఒకటే కాదు, గౌరవ జిల్లా న్యాయమూర్తి గారు చొరవ తీసుకొని బోధన్లో, ఆర్మూర్లో, నిజామాబాద్లో పోలీస్ స్టేషన్లో కూడా మీరు అప్రోచ్ కావచ్చు. ట్రాఫిక్ పోలీస్ స్టేషనే కాకుండా ఇక్కడ ఉన్న 6 పోలీస్ స్టేషన్లు, రూరల్ పోలీస్ స్టేషన్, జిల్లాలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ వైలేషన్స్ ఒక SOP మేము అన్ని పోలీస్ స్టేషన్లకు సర్క్యులేట్ చేస్తాము. మీకు నోటీస్ ఎలా ఉంటుందో ప్రొఫార్మా పంపిస్తాము. రెండోది ఛార్జ్షీట్ ప్రొఫార్మా కూడా ఇదంతా SOP ప్రకారం చేస్తాం. దీని ప్రకారం ఎవరు కూడా కన్ఫ్యూజ్ చేసే అవసరం లేదు. మా దగ్గర ప్రతి పోలీస్ స్టేషన్లో టాప్ వైలేషన్ సంబంధించిన లిస్ట్ ఉంది. ఇదంతా కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్కి ఫర్నిష్ చేస్తాం, పంపిస్తాము. వాళ్ళు కూడా మీకు ఒక ఆఫీసర్, డిసిగ్నేటెడ్ ఆఫీసర్ని పెట్టి వాళ్ళు మీకు చెప్తారు, ఫోన్ చేస్తారు. మేము ట్రాఫిక్ వాళ్ళు కూడా చెప్తాం, మీ మీద ఫలానా వ్యక్తికి ఎన్ని వైలేషన్స్ ఉంది, టైప్ ఆఫ్ వెహికల్ ఏంది, చాలాన్ వైలేషన్ చేస్తే ఎంత ఉంది, ఎన్ని చాలాన్ పెండింగ్ కూడా వివరించి నోటీస్ సర్వ్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసి కోర్టులో మెగా లోక్ అదాలత్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి సన్నద్ధమై మేమంతా మీ ముందుకు వచ్చినాం. మీరందరూ ఆలోచించి ఈ మెగా లోక్ అదాలత్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం.